ఒకరేటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు పెను ముప్పు తప్పిందా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే ఆయన ప్రాణాలకు ముప్పు ఉండే అవకాశం కూడా లేకపోలేదు. ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ పవన్ కళ్యాణ్ సెక్యూరిటీలోకి చొరబడ్డాడు. సో అది చాలా లేట్గా వెలుగులోకి వచ్చింది. పార్వతీపురం మన్యం డిస్టిక్లో పర్యటించిన నేపథ్యంలో అక్కడ పవన్ కళ్యాణ్ చుట్టే తిరిగినట్టుగా తెలుస్తోంది ఈ ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్. సో అక్కడ చాలామంది సెల్యూట్లు ఓట్లేరు, ఫోటోలు కూడా తీసుకున్నారు. సో అప్పుడు ఎవరో ఐపీఎస్ ఆఫీసర్ లాగా ఆజాను బాహుల్లాగా పోవడంతో అక్కడ ఉన్న పోలీసులు కూడా అసలు గుర్తుపట్టలేదు. సో జనరల్గానే పోలీసులు కానీ సెక్యూరిటీ కానీ అనుమానాస్పదంగా చూస్తారు. ప్రతి వ్యక్తిని కూడా లీడర్లను కూడా అనుమాన చూపులు చూస్తారు. మరి అట్లాంటి చూపులు చూసినప్పటికి కూడా అట్లాంటి నేపథ్యంలో కూడా ఒక ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ ఆ సెక్యూరిటీలోకి చొరబడ్డా కూడా అధికారులు గుర్తుపట్టలేదు. మొత్తంగా వై కేటగిరీ ఉన్నటువంటి ఈ పవన్ కళ్యాణ్ సెక్యూరిటీలోకి ఒక ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ రావడం కలకలం రేపుతోంది. సో ఆ మన్యం పార్వతీపురం మన్యం ఇది ఏదైతే డిస్టిక్ ఉందో పార్వతీపురం మన్యం డిస్టిక్ చాలా అది రిస్క్ ఏరియాలోనే పర్యటించిన పవన్ కళ్యాణ్ చెప్పుకోవచ్చు. మరి అట్లాంటి ఏరియాలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న నేపథ్యంలో సెక్యూరిటీ అఫీషియల్స్ ఎంత స్ట్రిక్ట్గా ఉండాల్సిన నేపథ్యంలో సో జనరల్గానే పెద్ద స్టార్ అయినా అటు సినిమాలో కానీ ఇప్పుడు పొలిటికల్లో కూడా పెద్ద స్టార్గా ఎదిగిండు. సో డిప్యూటీ సీఎం కూడా తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్లో మరి అట్లాంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెక్యూరిటీకి సంబంధించిన అంశం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో ఇప్పుడేదో అప్డేట్ అవుతుంది ఏంది. సో పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు జిల్లా. సో 77 ఏళ్లుగా రోడ్లు లేని గిరిజన గ్రామాల్లో 38 రోడ్ల నిర్మాణ పనులు మొదలుపెట్టిండు. సో దానికి సంబంధించిన అదే చూస్తున్నాం మనం ఇందాక. సో పవన్ కళ్యాణ్ పర్యటన పెద్ద ఎత్తున రచ్చరేపుతోంది. సో దానికి సంబంధించి ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ మీకు ఒకసారి చూస్తున్నారు కదా, ఈ ఫోటోలో చూస్తున్నటువంటి ఆఫీసర్ ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన మొత్తానికైతే గుర్తుపట్టిరు. ఆయనను విజయనగరం జిల్లాకు సంబంధించిన సూర్యప్రకాష్ గారు అయితే ఆయనను గుర్తించారు పోలీసులు. విజయనగరం జిల్లాకు సంబంధించిన సూర్యప్రకాష్ ఇవాళ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న నేపథ్యంలో పోలీసులు అయితే పట్టుకోవడం జరిగింది. గతంలో పార్వతీపురం మన్యం డిస్టిక్లో తూనికలు కొలతల శాఖలో కూడా ఆయన పనిచేసినట్టుగా పోలీసులు అయితే చెప్తున్నారు. సో ఇటీవలే నేను పోలీసు ఐపీఎస్గా సెలెక్ట్ అయినా సో అని చెప్పేసి అక్కడ స్థానికులందరూ కూడా నమ్మించే ప్రయత్నం చేసిండు. సో ట్రైనింగ్లో భాగంగా పవన్ కళ్యాణ్ పర్యటనకు వచ్చినాను కూడా అక్కడ అందరికీ ఇప్పుడు చెప్పుకున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఇక్కడ ఆయన ఫోటోను చూడొచ్చు మనం. సో ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ తోటి మిగతా అక్కడ ఉన్న మన్యం అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్స్ తోటి కూడా ఫోటో దిగిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఈయన ఇంకా ఓన్లీ పవన్ కళ్యాణ్ సెక్యూరిటీలోకి చొరబడ్డా ఇంకా ఏమైనా కార్యక్రమాలు చేసినా ఇంకెవరైనా బెదిరింపులకు పాల్పడడం కానీ ఇంకా ఏమైనా చేసే పరిస్థితి ఏమైనా కనబడ్డదా అనేది మనం ఖచ్చితంగా చూడాలి. సో పవన్ కళ్యాణ్ సెక్యూరిటీలోకి ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ రావడం నిజంగా కలకలం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా అక్కడ హోమ్ మినిస్టర్గా ఉన్న అనిత కూడా దానిపైన స్పందించినట్టుగా కూడా తెలుస్తుంది మనకు ఇప్పుడే. సో దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. ఎందుకంటే ఒక రిస్కీ ఏరియాలో పర్యటన చేసినటువంటి పవన్ కళ్యాణ్కు ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ బందోబస్తులకు రావడం మనం గతంలో చూసినాం. ఇగో ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ అని ఒక పిల్లగాడి 2 లక్షలు ఇచ్చినా నేను ఐపీఎస్ అయిపోయినా బీహార్లో కూడా చెప్పిన సంఘటన చూసినాం. ఇంకా రీసెంట్గా ఒక మహిళ కూడా లేడీ ఆమె కూడా ఆఫీసర్గా చెప్పుకొని సో ఆల్రెడీ ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపానికి గురై ఫేక్ పోలీస్ ఆఫీసర్గా అవతారం ఎత్తడం, చాలా ఏరియాల్లో మోటివేషన్ స్పీచ్లు కూడా ఇవ్వడం, ఆ సంఘటన కూడా మీకు చాలామంది గుర్తే ఉంటుంది. సో చాలామంది ఈ ఉద్యోగాల మీద ఆసక్తితోటో ప్యాషన్తోటో చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి, కొంతమందికి రావు. ఈ రాని వాళ్ళంతా కూడా ఊర్లలో ఆల్రెడీ మన బంధువులకు కానీ స్నేహితులకు కానీ చుట్టుపక్కల ఉన్న సమాజానికి కానీ మేము ఆల్రెడీ పోలీస్ అవుతామని అయిపోతామని చెప్పుకొని తర్వాత దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ముఖం తలెత్తుకొని తిరిగే పరిస్థితి లేకపోవడంతో ఇట్లా ఫేక్ ఉద్యోగాలు సృష్టించుకుంటున్న నేపథ్యాలు అయితే పెరిగిపోతున్నాయి. సో దీన్ని అరికట్టాలే ప్రభుత్వం. ఫేక్ అఫీషియల్స్ వస్తున్న నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో జనసేనకు సంబంధించిన పర్యటన వివరాలు కూడా ఒకసారి మనం చూద్దాం. సో పవన్ కళ్యాణ్ గారి పార్టీ అఫీషియల్ పేజ్ ఇది 6 days agoనా. సో వైసీపీ నాయకుడు గాయపడ్డ తనకు సంబంధించి సో మొత్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా కొంత ఉలిక్కిపడేటటువంటి సంఘటన ఇది. పవన్ కళ్యాణ్ అభిమానులకే కాదు, అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అట్లాగే అక్కడున్న అఫీషియల్స్కి, సో హోమ్ డిపార్ట్మెంట్కి, అటు మంత్రులకి, ముఖ్యమంత్రులకి, ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు తెలంగాణ మొత్తం అన్ని రాష్ట్రాలలో కూడా అఫీషియల్స్ బాగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఏర్పడ్డది. ఎందుకంటే ఇట్లా ఫేక్ అఫీషియల్స్ వస్తూ ఉంటే
ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్స్ వస్తూ ఉంటే ఎవరి ప్రాణాలకు కూడా జాగ్రత్త లేదు. సో ఇగో అదే గిరిజన గ్రామాలకు మహర్దజ అల్లూరు సీతారామరాజు జిల్లా హుకుంపేట గూడ రోడ్డు నుండి సంతబయల వరకు మర్రిపుట్ట గ్రామం మీదుగా సో అనేక గిరిజన ప్రాంతాలకి మన్యం ప్రాంతాలకి సో ట్రైబల్ ఏరియాస్లకు కూడా రోడ్లు వేయాలని ఒక మహా సంకల్పంతో పవన్ కళ్యాణ్ వెళ్తున్న నేపథ్యంలో రోడ్లని బాగాలేవని చెప్పేసి ఇట్లా ఒక మహాయజ్ఞం చేస్తున్న నేపథ్యంలో ఇట్లా రిస్క్ ఏరియాలలో కూడా పర్యటిస్తున్న తరుణంలో ఇట్లా ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్లు రావడం కలకలం సృష్టిస్తోంది. అటు పవన్ కళ్యాణ్ అభిమానులు ఇటు అఫీషియల్స్ అందరూ కూడా ఉలిక్కి పడేటటువంటి సంఘటన. సో మరి ఒక అఫీషియల్స్కి ఒక మంత్రులకి ముఖ్యమంత్రులకి ఉప ముఖ్యమంత్రులకే సెక్యూరిటీలో ఇట్లాంటి సమస్యలు తలెత్తే మరి సాధారణ ప్రజలకు కూడా సెక్యూరిటీ లేదని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ సెక్యూరిటీ విషయంలో ఆంధ్రప్రదేశ్ హోంశాఖ ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్లకు ఆట కట్టించాలి. మొత్తంగా ఈయనైతే పార్వతీపురం మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన సందర్భంగా వై కేటగిరీలో ఈ సెక్యూరిటీ లోపం అయితే కనబడుతోంది. సో విజయనగరం జిల్లాకు చెందిన సూర్యప్రకాశ్ గుర్తించారు. గతంలో పార్వతీపురం డివిజన్లో తూనికలు కొలతల శాఖలో ఈయన పనిచేసినట్టు అయితే గుర్తించారు. మొత్తంగా విజయవాడ నుంచి హైదరాబాద్ పారిపోతున్న తరుణంలో పోలీసు అధికారులు అయితే పట్టుకున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే సేకరించే ప్రయత్నంలో పోలీసు ఉన్నతాధికారులు అయితే నిమగ్నమయ్యారు. సో ఈ ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ కేవలం పవన్ కళ్యాణ్ పర్యటనలోనే ప్రత్యక్షమయ్యాడా, సో ఇంకా ఎక్కడైనా స్థానికంగా ఇంకెవరైనా బెదిరింపులకు కానీ భయాందోళనకు కానీ గుర్తు చేయడం, ఏదైనా వసూలకు పాల్పడ్డా, ఇంకే రకమైన కేవలం ప్యాషన్ తోటి అక్కడికి వచ్చిండా, అసలు ఏం జరుగుతుంది నిజానిజాలు అనేది తెలియాల్సి ఉంది. మొత్తంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ముప్పు అని చెప్పేసి మనం పెట్టి నిజంగానే అక్కడ ఏదైనా జరగరాని సంఘటన జరిగితే ఎవరు బాధ్యతలు దానికి. సో మొత్తంగా ఈ సెక్యూరిటీని కూడా పూర్తిస్థాయిలో చెక్ చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సెక్యూరిటీలో చాలా మార్పులు చేసినట్టు కూడా మనం చూసిన గతంలో. సో అనేక అనుమానాలు, ఫేక్ ఐపీఎస్లు, ఫేక్ ఐఏఎస్లు, సో ఇట్లా రకరకాలుగా పోలీస్ ఆఫీసర్లు కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో వాళ్ళందరి మీద కూడా మంచి నిఘా వేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.